ముందు వీడియోలో చెప్పాను కదండి, ముందు వీడియోలో చెప్పినట్లు చంద్రుని సామాన్ అన్నీ చూపించాను కదా. చందమామకి అయితే మీకు అద్దంలో కనిపిస్తుంది చూసారా, కాటిక బొట్టు పెట్టినట్టు. చందమామకి అయితే పూజ అయితే చేసిన తర్వాత చందమామకి తాంబూలాన్ని సమర్పిస్తారనమాట. అంటే చంద్రుడిని చూసి వాళ్ళకి మన ఎదురుగా అంటే వాళ్ళు పూజ చేస్తున్నారు కదా, అయితే మేమైతే మా అమ్మాలు పూజ చేస్తారు, మేమైతే వెళ్ళాము. తాంబూలాన్ని మేము అందుకుంటున్నాం అనమాట. అయితే మా నాన్నగారు తాంబూలం వేస్తున్నారు, మా హస్బెండ్ అందుకుంటున్నారు చూసారా. ఇలా ఇది మా సాంప్రదాయం అనమాట. అంటే అమ్మాళ్ళు పౌర్ణమి పూజకు ముందు చందమామకి బాగా పూజ చేసి తాంబూలం సమర్పించిన తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభిస్తారనమాట. మా మమ్మీ ఇప్పుడు తిరుగుతున్నారు, అంటే 3 సార్లు ప్రదక్షిణలా చేసిన తర్వాత తాంబూలాన్ని ఇస్తారనమాట. తాంబూలంలో చీర, జాకెట్టు, పండ్లు, ఫలాలు చాలా ఎక్కువగా ఉండి మాకైతే 2 బ్యాగులు ఫుల్గా నిండిపోయింది ఆ తాంబూలంతో. ఇదిగోండి ఇప్పుడు మా మమ్మీ నాకు తాంబూలం ఇస్తున్నారనమాట. అంటే నాకంటే నాకు కాదు, చందమామకి ఇస్తుంటే మేము పట్టుకుంటున్నాం అనమాట. కొంతమంది ఇసురుతారండి, కొంతమంది తాంబూలంలో ఇస్తారు. అంటే కొంతమంది ఈ నోముని 3వ సోమవారం కూడా చేసుకుంటారు. కొంతమంది పౌర్ణమి పడినప్పుడు పౌర్ణమి తిథిలోని మాత్రమే చేస్తారు. కొంతమంది కార్తీక 3వ సోమవారం రోజు కూడా నోము నోచుకుంటారనమాట. మా మమ్మీ వాళ్ళకి ఆ నోము ఉంది కాబట్టి మా మమ్మీ వాళ్ళు మాకు పిలిచారు పూజకి, మేము వెళ్ళాము అందరం. మా తమ్ముడు ఇగో వేస్తున్నాడు, మా తమ్ముడు తిరుగుతున్నాడు, ఇగో తాంబూలం, చంద్రుడికి తాంబూలం. అయితే మా తమ్ముడు మాత్రం మా పెద్ద పాప ప్రత్యూష మీ అందరూ తెలుసు, తను అందుకుందనమాట. ఇదిగోండి మా పాప. ఆ తర్వాత ఏమైందంటే మా తమ్ముడాల పాప మేఘనారెడ్డి, తను కూడా అంటే వీళ్ళు పూజ చేసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఫాస్టింగ్ చేస్తారండి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు. అలానే తెల్లవారి నుంచి ఫాస్టింగ్ చేసి చందమామను చూసి పూజ చేసి చందమామకి తాంబూలం సమర్పించిన తర్వాత కేదారేశ్వర స్వామి పూజ చేస్తారు. పూజ అయిన తర్వాత మాత్రమే ప్రసాదం తింటారు. అయితే మా మేఘన చూసారా, మీకు అందరికీ సుపరిచితమే, గగనకి వేసింది. ఇదిగో గగన అందుకుందనమాట ఆ తాంబూలాన్ని. చూసారా ఎంత బాగుందో, స్వీట్గా నవ్వుతుంది. తర్వాత మా తమ్ముడాలు బాబు సాయి అండి. మా తమ్ముడాలు బాబు మా బాబు ఒకేసారి పుట్టారు. ఒకేసారి అంటే ఒకే రోజు అనమాట. అంటే జనవరి 1 2010లో మా బాబు పుట్టాడు, 2011లో మా తమ్ముడికి బాబు పుట్టాడు అనమాట. ఇద్దరు కూడా బర్త్డే కూడా ఒకేసారి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇద్దరు ఎక్కడున్నా సరే, అయితే వాళ్ళ ఇంటి దగ్గర కానీ అయితే మా ఇంటి దగ్గర కానీ ఇద్దరు కలిసే చేసుకుంటారు. బావమరిది అండి, కృష్ణార్జున లెక్కే ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు వీళ్ళిద్దరూను. అయితే మా సాయి మాత్రం మా సాయికే వేస్తామన్నాడు. ఇదిగోండి ఇద్దరు పేర్లు కూడా సాయియే, మా బాబుకి వేసాడనమాట. ఇక